2a plus 5b equivalent to 7. Maximum of a cube b square. Maximum of a cube b square కనుక్కోవాలి. Maximum of a cube b square కనుక్కోవాలి. 2a plus 5b equivalent to 7. Maximum of a cube b square. ఫస్ట్ టెక్స్ట్ బుక్ మెథడ్ డిస్కస్ చేద్దాం, దాని తర్వాత ఆప్టిమల్ మెథడ్ డిస్కస్ చేద్దాం. మెథడ్ 1 చాలా జాగ్రత్తగా వినండి సార్. మెథడ్ 1 ట్రెడిషనల్ మెథడ్, మీకు టెక్స్ట్ బుక్లో దొరికే మెథడ్. క్వశ్చన్లో డిగ్రీ ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడు? 1. ఇక్కడ ఎంత అడుగుతున్నాడు? 3 అడుగుతున్నాడు. ఇక్కడ ఎంత అడుగుతున్నాడు? 3 అవుతున్నాడు. క్వశ్చన్లో ఏకి డిగ్రీ ఎంత? 1. ఇక్కడ డిగ్రీ ఎంత? 3. అంటే 2aని 3 భాగాలుగా చేద్దాం. am గ్రేటర్ దాన్ gm, am గ్రేటర్ దాన్ gm. అరిథమెటిక్ మీన్ గ్రేటర్ దాన్ జామెట్రిక్ మీన్. సార్ ఇది మనం ఎందుకు వేస్తున్నాం సార్? ఇక్కడ చూడండి సార్, ఇక్కడ కూడుతున్నాను, ఇక్కడ కూడడం, ఇక్కడ లబ్ధము. కూడడం అవుతే నాకు అరిథమెటిక్ మీన్ వస్తుంది, లబ్ధం అవుతే నాకు జామెట్రిక్ మీన్ వస్తుంది. సో ఇక్కడ డిగ్రీ ఆఫ్ ఏ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. కాబట్టి దాన్ని 3 భాగాలుగా డివైడ్ చేయండి. 2a/3, 2a/3, 2a/3. 3 భాగాలుగా డివైడ్ చేశాను. ఇక్కడ డిగ్రీ ఆఫ్ బి ఎంత? 1. ఇక్కడ డిగ్రీ ఆఫ్ బి ఎంత? 2. దీన్ని 2 భాగాలుగా డివైడ్ చేయండి. 5b/2, 5b/2. ఇలా చేయడం వల్ల మీకు ఒక అడ్వాంటేజ్ ఉంది, అది మీకు సెకండ్ స్టెప్లో క్లియర్గా అర్థమవుతుంది. am గ్రేటర్ దాన్ gm. అన్నిటినీ కూడండి. 2a/3 ప్లస్ 2a/3 ప్లస్ 2a/3 ప్లస్ 5b/2 ప్లస్ 5b/2. మొత్తం ఎన్నున్నాయి? 5 ఉన్నాయి. బై 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు, మొత్తం 5 ఉన్నాయి కాబట్టి 5th రూట్. 2a/3 ఇంటూ 2a/3 ఇంటూ 2a/3, 2a/3 హోల్ క్యూబ్ ఇంటూ 5b/2 ఇంటూ 5b/2, 5b/2 హోల్ స్క్వేర్. సో ఇదేమవుతుంది? 2a ప్లస్ 5b ఎంత? 7. 7/5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 5th రూట్ ఆఫ్ 2/3 హోల్ క్యూబ్ అంటే 8/27 ఇంటూ 5/2 హోల్ స్క్వేర్ అంటే 25/4 ఇంటూ a క్యూబ్ ఇంటూ బి స్క్వేర్, ఇంటూ a క్యూబ్ ఇంటూ బి స్క్వేర్. ఇక్కడ వరకు అందరికీ క్లియర్ కదా సార్? ఇక్కడ వరకు అందరికీ క్లియర్ కదా? ఇది రాయడం తెలిస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సింగిల్ స్టెప్ ఆన్సర్ కూడా చెప్తాను. సో ఇక్కడ ఏమవుతుంది? పవర్ 5 ఇటువైపు వస్తే 7/5 పవర్ 5, 7/5 పవర్ 5. మనకేం కావాలి? మ్యాక్సిమం ఆఫ్ ఏ స్క్వేర్ కావాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 8/27 ఇంటూ 25/4 ఇంటూ ఏ క్యూబ్ ఇంటూ బి స్క్వేర్ అంటే ఏ క్యూబ్ ఇంటూ బి స్క్వేర్ లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు 27 ఇంటూ 4/8 ఇంటూ 25 ఇంటూ 7/5 పవర్ 5, 7/5 పవర్ 5. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది కొంచెం చూడ్డానికి లాంగ్గా ఉంది, దీన్ని డైరెక్ట్గా ఆన్సర్గా రాయడం ఎట్లా? ఇక్కడ చూడండి సార్, ఇది లాంగ్ మెథడ్. దీంట్లో మీరు నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డిగ్రీ ఆఫ్ ఏ ఎంత? 1. డిగ్రీ ఆఫ్ ఏ ఎంత? 3. దీన్ని 3 భాగాలు చేశాను. 2a/3, 2a/3, 2a/3. సార్ ఎందుకు చేశారంటే రైట్ సైడ్ దీన్ని లబ్ధం చేస్తే 2/3 ఇంటూ 2/3 ఇంటూ 2/3 ఇంటూ ఏ క్యూబ్. మనకు ఏ క్యూబే కావాలి. సో 2a నుంచి మనకు ఏ క్యూబ్ తీసుకొని రావాలి. దీని డిగ్రీ ఆఫ్ బి ఎంత? 1. ఇదెంత? 2. కాబట్టి దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను. 5b/2, 5b/2. దీనికి మెథడ్ 2 డైరెక్ట్గా ఆన్సర్ రాయడం ఎట్లా? డైరెక్ట్గా ఆన్సర్ రాయడం ఎలాగా? మెథడ్ 2 2a ప్లస్ b 7 మ్యాక్సిమం ఆఫ్ ఏ క్యూబ్ బి స్క్వేర్.
మనకు రైట్ హ్యాండ్ సైడ్లో 2a ప్లస్ బి 5b రావాలి నిష్పత్తిలో. సో 2a తీసుకోండి డివైడెడ్ బై ఇది 3 అనుకోండి, ఇది 5b డివైడెడ్ బై 2 ఈక్వలెంట్ టు ఏమవుతుంది 2a ప్లస్ 5b డివైడెడ్ బై 3 ప్లస్ 2 ఎంత 5. 2a ప్లస్ b వాల్యూ ఎంత 7, అంటే ఇది ఏమవుతుంది 7/5. 2a బై 3 7/5. ఏ వాల్యూ ఎంత 21/10. 5b బై 2 7/5, అంటే b వాల్యూ ఎంత 14/25. ఆన్సర్ ఎంత అవుతుంది 21/10 పవర్ 3 ఇంటూ 14/25 పవర్ 2. ఇది మ్యాక్సిమం వాల్యూ. అందరికీ అర్థమైందా సార్? మెథడ్ 2 డైరెక్ట్గా సాల్వ్ చేసే విధానము. నా ఇక్కడ చూడండి సార్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది సార్? నాకు 2a ప్లస్ 5b తెలుసు కాబట్టి 2a ఇక్కడ తీసుకున్నాను, 5b ఇక్కడ తీసుకున్నాను. డిగ్రీ ఆఫ్ a ఎంత 3 కాబట్టి 3 ఇక్కడ తీసుకున్నాను. డిగ్రీ ఆఫ్ b ఎంత 2. డిగ్రీ ఆఫ్ b ఎంత 2. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది మీరు క్యాలిక్యులేట్ చేసినా మీకు అంతే ఆన్సర్ వస్తుంది. ఇది మొత్తం మీరు క్యాలిక్యులేట్ చేసినా మీకు అంతే ఆన్సర్ వస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు సార్. ఎనీ డౌట్స్ ఆర్ దేర్ యూ కెన్ ఆస్క్ మీ. ఇది ఒక పద్ధతి, ఇది ఇంకో పద్ధతి. ఎవ్రీబడి క్లియర్? కైండ్లీ రిప్లై ఇన్ కేస్ ఇఫ్ ద కాన్సెప్ట్ ఈజ్ క్లియర్. 21/10. సో ఇక్కడ ఎలా రాసామో అందరికీ అర్థమైందా? ఇక్కడ ఎలా రాసాము? సో 7/5 పవర్ 5. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వన్. నా ఇంకొన్ని క్వశ్చన్స్ చేద్దాం సార్. క్వశ్చన్స్ చేస్తేనే మీకు ఈ కాన్సెప్ట్ ఐడియా వస్తుంది. ప్రోగ్రెషన్స్లో ఇది కొంచెము మంచి లెవెల్ క్వశ్చన్ సార్. 2a ప్లస్ 3b ఈక్వలెంట్ టు 13. మ్యాక్సిమమ్ ఆఫ్ a స్క్వేర్ b క్యూబ్. మళ్ళీ చూడండి సార్, మ్యాక్సిమమ్ ఆఫ్ a స్క్వేర్ b క్యూబ్. మ్యాక్సిమమ్ ఆఫ్ a స్క్వేర్ b క్యూబ్. మీరు ఏదో ఒక్క యాంగిల్లోనే చూడండి, అదే యాంగిల్లో నేర్చుకోండి. డిగ్రీ ఆఫ్ a ఎంత ఉంది 2 కాబట్టి 2aని 2 పార్ట్స్గా డివైడ్ చేశాను, a ప్లస్ a. ఇక్కడ డిగ్రీ ఆఫ్ b ఏముంది 3, ఇక్కడ క్వశ్చన్లో ఏముంది 3b, అంటే 3 పార్ట్స్గా డివైడ్ చేశాను, b ప్లస్ b ఈక్వలెంట్ టు 30. ఇది చేయడం వల్ల ఏమైంది చూద్దాం. am గ్రేటర్ దాన్ gm. am గ్రేటర్ దాన్ gm చేయడం వల్ల am అంటే సంఖ్యలను కూడాలి. a ప్లస్ a 2a, b ప్లస్ b 3b డివైడెడ్ బై 5 గ్రేటర్ దాన్. ఎందుకు సార్ ఈక్వలెంట్ టు వేయలేదు? అన్ని వేరియబుల్స్ డిఫరెంట్ కాబట్టి. 5th రూట్ ఆఫ్ a ఇంటూ a స్క్వేర్, b ఇంటూ b క్యూబ్. 2a ప్లస్ 3b ఎంత 13. 13/5 గ్రేటర్ దాన్ 5th రూట్ ఆఫ్ a స్క్వేర్ b క్యూబ్. a స్క్వేర్ b క్యూబ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 13/5 పవర్ 5. మ్యాక్సిమం వాల్యూ ఎంత 13/5 పవర్ 5. 13/5 పవర్ 5. 13/5 పవర్ 5 అనేది మినిమం. ఈ స్టెప్ మీకు రాయడం తెలిస్తే ఆన్సర్ వచ్చేసినట్టే సార్. డిగ్రీ ఆఫ్ a స్క్వేర్ b క్యూబ్, a పవర్ ఎంత 2. 2aని 2 టైమ్స్ డివైడ్ చేయాలి, 2a/2 2a/2. b క్యూబ్ 3bని 3 టైమ్స్ డివైడ్ చేయాలి, b ప్లస్ b. am గ్రేటర్ దాన్ gm. గ్రేటర్ దాన్ gm ఎప్పుడు? వేరియబుల్స్ అన్ఈక్వల్గా ఉన్నప్పుడు. మినిమం వాల్యూ ఎప్పుడు వస్తుంది? మ్యాక్సిమం వాల్యూ ఎప్పుడు వస్తుంది? వేరియబుల్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకో ఎగ్జాంపుల్స్ సో దట్ మీకు కొంచెం చూడంగానే ఆన్సర్ అప్రోచ్ తెలుస్తుంది సార్. 3a ప్లస్ 7b 24. మ్యాక్సిమమ్ ఆఫ్ a క్యూబ్ b స్క్వేర్. ఇది మనకు కావాలి. చూడంగానే మీకు ఐడియా రావాలి, రైట్? చేయడంగానే 3a ప్లస్ 7b ఈక్వలెంట్ టు 24. మ్యాక్సిమమ్ ఆఫ్ a క్యూబ్ b స్క్వేర్. నౌ డిగ్రీ ఆఫ్ a ఎంత 1, డిగ్రీ ఆఫ్ a ఎంత 3.
కాబట్టి దీన్ని 3 టైమ్స్ డివైడ్ చేయాలి. ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ. డిగ్రీ ఆఫ్ బి ఎంత 1, దీని డిగ్రీ ఎంత 2, అంటే ఇదేమవుతుంది 7b/2 ప్లస్ 7b/2 ఈక్వలెంట్ టు ఎంత 24. ఇలా రాయడం అందరికీ అర్థమైందా? అర్థమవుతే ఏఎం గ్రేటర్ దాన్ జిఎం, ఏఎం గ్రేటర్ దాన్ జిఎం, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు ఫైనల్కి వేద్దాం. సో ఇదేస్తే 3a ప్లస్ 7b/7b డివైడెడ్ బై 1 2 3 4 5 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు 5th రూట్ ఆఫ్ a cube into 7 into 7 49/4 into b square into b square. 3a plus 7b ఎంత 24, 24/5 greater than or equivalent to 5 into 5th root ఇటు వస్తే పవర్ 5 49/4 into a cube b square. ఇది ఇటు తీసుకెళ్తే ఆన్సర్ వస్తుంది. ఈ మోడల్ అందరికీ అర్థమైందా? ఈ మోడల్ మీకు ప్రోగ్రెషన్స్లో వచ్చే అవకాశం ఉంది. కొంచెం ఇంటర్మీడియట్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ ప్రాబ్లమ్స్ అందరికీ అర్థమైందా? ఈ స్టెప్ మీకు అర్థం కావాలి సార్. మొత్తం ప్రాబ్లంలో రూట్ కాజ్ ఏంటంటే ఇది, డిగ్రీ ఆఫ్ ఏ 3, రైట్? డిగ్రీ ఆఫ్ ఏ 3, 3aని 3 భాగాలు చేస్తే a ప్లస్ ఏ ప్లస్ ఏ. డిగ్రీ ఆఫ్ బి ఈజ్ 2, 7bని 2 భాగాలు చేస్తే 7b/2 7b/2. అందరికీ ఈ మోడల్ ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్.